అవాయిడ్ మజిల్ లాస్ ఆఫ్టర్ 40. అందరికీ నమస్కారం. మీకు తెలుసో లేదో, మీ బాడీ ఒక సైలెంట్ చేంజ్ 30 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ప్రతి డెకేడ్లో 3 to 5% మజిల్ మాస్ తగ్గడం స్టార్ట్ అవుతుంది మరియు 40 ఇయర్స్ తర్వాత ఈ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే బాడీ టోన్డ్గా కనపడకపోవడం మాత్రమే కాదు, అసలు ప్రాబ్లం స్ట్రెంగ్త్, బ్యాలెన్స్, మెటబాలిజం మరియు ఇండిపెండెన్స్ కూడా. ఒక రియల్ సిచ్యుయేషన్లో ఒక పేషెంట్ చెప్పారు, నా వెయిట్ సేమ్ ఉంది కానీ స్టెప్స్ ఎక్కేటప్పుడు తొందరగా అలసటగా అనిపిస్తుంది, ముందున్న స్ట్రెంగ్త్ ఇప్పుడు లేదు అని. అసెస్మెంట్ చేసినప్పుడు తెలిసింది ఏంటి అంటే బాడీ ఫ్యాట్ పెరుగుతుంది మరియు మజిల్ సైలెంట్గా తగ్గిపోతుంది. ఇది చాలా డేంజరస్ పార్ట్. మజిల్ లాస్ బయటికి ఈజీగా కనపడదు కానీ ఇంపాక్ట్ చాలా డీప్గా ఉంటుంది. ఇక్కడ ఎస్పెషల్లీ విమెన్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. మెనోపాజ్ తర్వాత విమెన్లో ఈస్ట్రోజన్ హార్మోన్ సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. ఈస్ట్రోజన్ అనేది రిప్రొడక్టివ్ హార్మోన్ మాత్రమే కాదు, మజిల్ మాస్ మరియు బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడంలో కూడా రోల్ ప్లే చేస్తుంది. ఈ హార్మోన్ లెవెల్ తగ్గితే మజిల్ బ్రేక్ డౌన్ ఫాస్ట్గా అయిపోతుంది, స్ట్రెంగ్త్ తగ్గుతుంది మరియు ఎస్పెషల్లీ బెల్లీ ఏరియాలో ఫ్యాట్ అక్యుములేషన్ పెరుగుతుంది. అందుకనే పోస్ట్ మెనోపాజ్ ఉమెన్లో మజిల్ లాస్ మరియు వీక్నెస్ రిస్క్ ఇంకా ఎక్కువ అవుతుంది, ప్రాపర్ డైట్ మరియు స్ట్రెంగ్త్ యాక్టివిటీ ఫాలో చేయకపోతే. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అనేది చూద్దాం. మొదటి పిల్లర్ ప్రోటీన్ ఇంటేక్. ఈ ఏజ్లో బాడీ ప్రోటీన్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయలేకపోతుంది, అందుకే కాన్షియస్గా హై క్వాలిటీ ప్రోటీన్ డైట్ని ఇంక్లూడ్ చేయాలి. మీ మీల్స్ రోటీ, రైస్ మరియు కర్రీ వరకే లిమిట్ అయితే మజిల్ బ్రేక్డౌన్ కంటిన్యూ అవుతుంది. మూంగ్ దాల్, పనీర్, కర్డ్, టోఫు, స్ప్రౌట్స్, నట్స్ ఇంకా సీడ్స్ లాంటి న్యాచురల్ ప్రోటీన్ సోర్సెస్ మజిల్ రిపేర్ మరియు గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి మూంగ్ దాల్ చిల్లా, ఇందులో పనీర్ మరియు పాలక్ స్టఫింగ్ చేసి తీసుకోవచ్చు. మూంగ్ దాల్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది మరియు ప్రోటీన్ రిచ్ పనీర్ స్లో రిలీజ్ పనీర్ మరియు కాల్షియంని ఇస్తుంది. పాలక్ మెగ్నీషియం మరియు ఐరన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇవి మజిల్ ఫంక్షన్కి ఇంపార్టెంట్. ఈ సింపుల్ మీల్ డైరెక్ట్గా మజిల్ హెల్త్ని సపోర్ట్ చేస్తుంది. క్విక్ ఆప్షన్ కావాలి అంటే మాత్రం బనానా, ఆల్మండ్ స్మూదీ కూడా తీసుకోవచ్చు. సోక్డ్ బాదం, బనానా, కర్డ్ లేదా ప్లాంట్ మిల్క్ మరియు చియా సీడ్స్తో ప్రిపేర్ చేస్తే పొటాషియం, మెగ్నీషియం, హెల్దీ ఫ్యాట్స్ ఇంకా ప్రోటీన్ అందుతాయి. ఇవి మజిల్ స్ట్రెంగ్త్ మరియు రికవరీ రెండిటి కోసం ఇంపార్టెంట్. కానీ ప్రోటీన్ మాత్రమే సరిపోదు. రెండో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రెసిస్టెన్స్ లేదా స్ట్రెంగ్త్ యాక్టివిటీ. చాలామంది వాకింగ్ చాలు అని అనుకుంటారు. వాకింగ్ హార్ట్ హెల్త్కి మంచిది, కానీ మజిల్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే రెసిస్టెన్స్ కావాలి. మీరు మజిల్స్ని ఛాలెంజ్ చేయకపోతే బాడీ వాటిని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఫీల్ అవ్వదు. ఇదంటే హెవీ జిమ్ కంపల్సరీ అని కాదు. సింపుల్ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ లేదా యోగాసనాస్ లాంటివి, ఉత్కటాసన మరియు అధోముఖ శవాసన, శ్వానాసన కూడా మజిల్స్ని యాక్టివేట్ చేస్తాయి. వీక్లో 3 to 4 days 15 to 20 minutes కూడా మజిల్ సిగ్నల్స్ యాక్టివేట్ చేయొచ్చు. అప్పుడు మీరు తీసుకునే ప్రోటీన్ ఫ్యాట్గా స్టోర్ అవ్వకుండా మజిల్ రిపేర్ కోసం యూస్ అవుతుంది. మూడో ఇంపార్టెంట్ పిల్లర్ రికవరీ. ఇది చాలామంది ఇగ్నోర్ చేసే పార్ట్. మజిల్ జిమ్లో బిల్డ్ అవ్వదు, రెస్ట్ టైంలో రిపేర్ అవుతుంది. మీ స్లీప్ ప్రాపర్గా లేకుంటే, హైడ్రేషన్ తక్కువగా ఉంటే లేదా స్ట్రెస్ ఎక్కువగా ఉంటే మజిల్ రికవరీ స్లో అవుతుంది, ఇంకా వీక్నెస్ ఫీల్ అవుతుంది. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ లాంటి గ్రీన్ వెజిటబుల్స్ మరియు సీడ్స్ మజిల్ రిలాక్సేషన్లో హెల్ప్ చేస్తాయి, క్రాంప్స్ని తగ్గిస్తాయి మరియు ఓవరాల్ రికవరీని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే ప్రాపర్ స్లీప్ మరియు స్ట్రెస్ కంట్రోల్ కూడా అంతే ఇంపార్టెంట్, ఎందుకంటే హై కార్టిసాల్ మజిల్ బ్రేక్డౌన్ని యాక్సిలరేట్ చేస్తుంది. మాధవబాగ్లో కూడా మెటబాలిక్ హెల్త్, డయాబెటీస్ మరియు హార్ట్ పేషెంట్స్తో వర్క్ చేస్తున్నప్పుడు మజిల్ ప్రిజర్వేషన్ ఇంపార్టెంట్ ఫోకస్గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మజిల్ అనేది స్ట్రెంగ్త్ కోసమే కాదు, బ్లడ్ షుగర్ కంట్రోల్, ఫ్యాట్ మెటబాలిజం మరియు లాంగ్ టర్మ్ హెల్త్లో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. చివరిగా ఒక విషయం, 40 తర్వాత మజిల్ లాస్ న్యాచురల్, కానీ దాన్ని ఇగ్నోర్ చేయడం న్యాచురల్ కాదు, రిస్కీ. ఎస్పెషల్లీ విమెన్లో మెనోపాజ్ తర్వాత ఇది ఇంకా ఫాస్ట్ అవ్వచ్చు. అందుకనే అవేర్నెస్ మరియు యాక్షన్ రెండు ఇంపార్టెంట్. మీరు కరెక్ట్గా ప్రోటీన్, కరెక్ట్ యాక్టివిటీ మరియు కరెక్ట్ రికవరీ ఫాలో అవుతే 50 to 60 years తర్వాత కూడా స్ట్రాంగ్ మరియు యాక్టివ్గా ఉండొచ్చు. మీ బాడీ టైప్ మరియు హెల్త్ కండిషన్ ప్రకారం మజిల్ లాస్ని ఎలా ప్రివెంట్ చేయాలో డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే మీ నియరెస్ట్ మాధవబాగ్ క్లినిక్ లేదా హాస్పిటల్ని విజిట్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో
మీ క్వశ్చన్స్ని కవర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.